టీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. P4 కార్యక్రమం వల్లనే పేదరిక నిర్మూలన సాధ్యమని చంద్రబాబు ప్రకటన. సేవ్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టబోతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన. ప్రొద్దుటూరులో డాక్టర్స్ డేలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఘనంగా కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలి. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి అనేది తన లక్ష్యం అన్నారు. 2 నెలల్లో రెండోసారి నెల్లూరు జిల్లాకు వచ్చాను. మేలో మత్స్యకారుల సేవలో వచ్చాను. ఈరోజు మళ్ళీ పేదల సేవలో ఈ కార్యక్రమంలో మీ జిల్లాకు వచ్చాను. పున్నపువారిపాలెం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఊరికి రోడ్డు వేసింది, బస్సు కూడా తెప్పించిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాని అశాస్త్రీయంగా విభజించారు. నేను ఆ రోజు చెప్పాను, పాసం సునీల్ కుమార్ అడిగాడు, నేను మీటింగ్ లో చెప్పాను, మళ్ళీ గూడూరుని నెల్లూరులో చేరస్తామని చెప్పే మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఇబ్బంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చట్ట పరిపాలన లేదని, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. 2 ఏళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అని అంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొద్దుటూరులోని ఎన్ కన్వెన్షనల్ హాల్లో
ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొని వైద్యుల సేవలను కొనియాడారు. జిల్లా నలుమూలల నుంచి వైద్యులు, వైద్య రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజానికి విశేష సేవలు అందించిన పలువురు వైద్యులను ఐఎంఏ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్స్ డే వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. వైద్య వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. వారి విజ్ఞానాన్ని తో చికిత్స అందించడమే కాకుండా సేవాభావంతో భరోసానిస్తున్న డాక్టర్ల కమ్యూనిటీకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూనే, ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 కోట్లతో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినికల్ నిర్మాణం కావచ్చు. 2 సంవత్సరాల్లోనే, గత 5 సంవత్సరాల్లో 3105 మాత్రం నిర్మిస్తే 4500 నిర్మిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల నుంచి 100 పడకల దాకా క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణం కావచ్చు 600 కోట్లతో. అదేవిధంగా IPHL ల్యాబులు, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ, అదేవిధంగా పెద్ద ఎత్తున ఉంటున్న ఖాళీలను కూడా పూరిస్తూ కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా 12,000 ఉద్యోగాల కల్పన కూడా వైద్య విద్య రంగంలో గత 2 సంవత్సరాల్లో అందించడం జరిగింది. అదేవిధంగా ఒక పారదర్శకతకి పెద్దపీట వేస్తూ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా నియామకాల విషయంలో కానీ ఎటువంటి అవకతవకలు, అవినీతి అవకాశం లేకుండా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో అనేక రకాలైన సంస్కరణలు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ నివారణ చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఎందుకంటే రియాక్టివ్, క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్ర వైద్య వ్యవస్థ వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ నివారణ మీద పెద్ద పెట్టేస్తూ యోగా, ఆయుష్ వ్యవస్థలు కూడా పటిష్టం చేస్తున్నాం. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక పైసా కూడా ఆయుష్ మీద ఖర్చు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా నా నియోజకవర్గమైన ధర్మవరంలో 70 కోట్లతో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజ్, అదేవిధంగా సొంత ఊరైన ప్రొద్దుటూరులో 70 కోట్లతో ఒక యునాని మెడికల్ కాలేజు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 70 కోట్లతో ఆయుర్వేద కాలేజు, విశాఖపట్నంలో 70 కోట్లతో ఒక ఈ నేచురోపతి హాస్పిటల్ను కూడా ప్రారంభించడం, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కూడా ప్రారంభించుకోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కాలేజీలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. విధంగా ఒకవైపు ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరుస్తూ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ ప్రజలు బారిన పడకుండా ఇవాళ ఒక ప్రొయాక్టివ్గా ఉంటూ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. రెండో వైపు క్యాన్సర్ కూడా పెద్దపీట వేస్తూ క్యాన్సర్ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ కర్నూలులో కానీ లేదా కడపలో కానీ లేకపోతే అనంతపూర్లో కానీ విశాఖపట్నంలో కానీ ఇవాళ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు, గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ స్టేట్ కూడా సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వీటిని ప్రధానంగా దృష్టి పెట్టి సమాజంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో బాధపడుతున్నారో వారిని గుర్తించి వారికి డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి దానికి అనుగుణంగా వారికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా, అదేవిధంగా ఒక నివారణ చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కొరత చాలా ఉంది. 25,000 వైద్యుల కొరత ఉంది. ఇప్పుడు 12,000 నియామకాలు చేపట్టడం జరిగింది. ఇంకా చేస్తున్నాం. 3,000 వైద్యుల నియామకాలు చేపట్టాం. ఏమవుతుందంటే ఇవాళ లాటరల్ ఎంట్రీ ద్వారా టెర్షరీ హెల్త్ కేర్కి సెకండరీ హెల్త్ నుంచి పంపిస్తున్నాం. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించిన 418 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ నవంబర్లో రాబోతున్నారు.
అదేవిధంగా 728 స్పెషలిస్ట్ ఉద్యోగాల నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రణాళికాబద్ధంగా ఒక ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నాం. ఈ రాబోయే 1 సంవత్సరం తర్వాత సెకండరీ హెల్త్లో ఎక్కడ కూడా డాక్టర్లు కొరత లేకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఎక్కడ లేని అల్ట్రాసౌండ్ మిషన్ పంపడం జరిగింది. అదేవిధంగా టిఫా స్కానర్ కూడా పంపడం జరిగింది. 500 MA ఎక్స్రే మిషన్లు కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాటిని ఆడిట్ చేస్తున్నాం. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ చేస్తున్నాం, దీర్ఘకాలికంగా ఏం చేయాలనేది. అదేవిధంగా ఈ HR ఆడిట్ చేస్తున్నాం, ఎంతమంది డాక్టర్లు, స్టాఫ్ ఎంతమంది ఉన్నారనే విషయం మీద. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా ఆడిట్ చేస్తున్నాం. వీటిని PPP మోడల్లో అన్ని ఎక్విప్మెంట్లు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా పొద్దుటూరు దాన్ని నేను గతంలో సమీక్ష నిర్వహించినప్పుడు పెద్దగా గ్యాప్స్ కనిపించలేదు. మరొకసారి సమీక్ష నిర్వహించడం జరిగింది. వస్తే తనిఖీలు జరుగుతుంటాయి, ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, మీడియా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. స్టేట్ డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంటుంది, అదే డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ కూడా ఉంటుంది. కమిటీ చేస్తే ఎవరి మీదైనా ఆ ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ముందు విచారణ చేపడతాం, విచారణ తర్వాత చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆరోపణ రావడం అనేది ఆరోపణ చేయడం వేరు. ఆరోపణ ఏదైనా ఫిర్యాదు రూపంలో రావాలి. ఫిర్యాదు రూపంలో వస్తే ఖచ్చితంగా విచారణ, ఇన్స్పెక్షన్ ఉంటుంది, దాని మీద విచారణ ఉంటుంది. విచారణలో తప్పిదం ఏమన్నా ఉంటే దాని మీద ఖచ్చితంగా చర్యలు కూడా. DCC బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని బద్వేల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, రెడ్డి సంఘం జిల్లా కార్యదర్శి బాచుపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో RTC బస్టాండ్ ప్రాంతంలో వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజాసేవల్లో నిరంతరం ముందుండే మంచూరి సూర్యనారాయణ రెడ్డి యువతకు ఆదర్శమని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే అలా కట్టుకుంటారా ఇక్కడ వచ్చిపోదు. DCC బ్యాంక్ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి లక్ష్మీదేవి గారు, వెంకటకృష్ణారెడ్డి గారు అన్ని పట్టణాల్లో మీ అందరికీ భోజనాలు ఇవ్వడానికి వారి కుటుంబం చల్లగా ఉండాలని దీవించండి. అన్నదాత అన్నదాత అన్నదాత. ఫోటో తీసుకోండి కదా, ఫోటో వీడియో రెండు ఉంటాయి. నా ఫోటో మనం పంపిలేదు, నాకు పంపి. అందరికి వస్తాయమ్మా.
అందరికి వస్తాయి మీరు ఎందుకు టెన్షన్ పడతారు? లైన్లో రావచ్చు కదా, 10 మందికి ఎందుకు తినలేదా? లైన్లో రండి, బాబు. అనంతపురం జిల్లా జంతులూరులోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, ప్రతిభ కనబరిచిన వారికి స్వర్ణ పతకాలు అందజేశారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్, మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. Today, as I look at this hall filled with young graduates, I do not see students receiving degrees. I see a generation ready to shape Bharat. Every generation is remembered for something. This generation has the opportunity to build our future. This is your time. This is your opportunity. Never allow your background to define your future. Let your dreams, your hard work, and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalists. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn, and succeed. Today, that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson. కడపలో ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ పనులు జూలై 3న JSW ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 4,500 కోట్లతో నిర్మాణం చేపట్టి 2028 నాటికి పూర్తి చేసి సుమారు 4,500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం హామీలకి పరిమితమైందని, చంద్రబాబు కృషితోనే ప్లాంట్ కార్యరూపం దాల్చుతుందని అన్నారు. కడప జిల్లా జూలై 3వ తేదీన JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జూలై 3వ తేదీన JSW రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు. కడప జిల్లా భవిష్యత్తు, కడప జిల్లా నిరుద్యోగ సమస్య, కడప జిల్లా రూపురేఖలు
మారబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావాలా, విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా కడప జిల్లా ప్రజల సహకారం, వాళ్ళ కళల సహకారం చేయాలా అనే ఉద్దేశంతో మొదట సున్నపురాలపల్లిలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫౌండేషన్ వేయడం, మళ్ళీ వాళ్ళు మా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు 2 తూర్లు ఫౌండేషన్ వేశాడు కన్నతీర్థంలో, కానీ ఒక ఇటుక కూడా పెట్టలే. మేము ఇవాళ అదే ప్రాంతంలో కన్నతీర్థ ప్రాంతంలో జేఎస్డబ్ల్యూ యాజమాన్యాన్ని ఒప్పించి జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ మొత్తం వ్యవహారాన్ని కూడా చక్కబెట్టి మరి 3వ తేదీన పనుల ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు రాబోతా ఉన్నాడు. మొదటి ఫేజ్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే విధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కార్యక్రమం జరగబోతా ఉంది. దాన్ని కూడా 2000 కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ నాయకుల స్టీల్ ప్లాంట్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవని చెబుతూ నాయకులను వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దే నిలిపివేశారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీ నిర్వహించిన నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అనుమతులు లేవని జూలై 3 తర్వాత ఎప్పుడైనా పర్యటించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి నారాపురం స్వామి దేవాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీ నిర్వహించారు. పూర్తి అయిపోయి సుమారుగా 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు 25 మాసాలు అయింది. మరి 25 మాసాల్లో నువ్వు ఏం చేశావు? మరి అదే జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ, మరి వాళ్ళ మీద నువ్వు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టావు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? వాళ్ళ మీద కేసులు పెట్టింది నువ్వు కాదా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జేఎస్డబ్ల్యూ మరి పారిశ్రామికవేత్తల మీద మీరు కేసులు పెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మరి అదే యాజమాన్యాన్ని మళ్ళా బతిమాలి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి మళ్ళా భూమి పూజ అని చెప్పి కాలయాపన చేసే కార్యక్రమం మాత్రమే. ఎందుకంటే ఎప్పుడే చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా భూమి పూజలకే పరిమితం అవుతాడు. ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన చరిత్ర చెప్తాది. ప్రతి ప్రాజెక్ట్ కానీ 2-3 సార్లు శంకుస్థాపన చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శుద్ధశుద్ధితో మరి ఆ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మరి ఈ 25 మాసాల్లో దాన్ని నిర్వీర్యం చేసి మరి ఈరోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నేనే నిర్మించాను అని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకునే దానికోసం మళ్ళా రేపు 3వ తేదీ అక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం పెట్టి మరి ప్రజలకందరికీ కూడా చూపించే కార్యక్రమం చేస్తున్నాం. క్రెడిట్ చోరీ చేసేదానికి మరి ఈరోజు పూనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ క్రెడిట్ నీకు రాకూడదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరూ కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మేము ఆ స్టీల్ ప్లాంట్ ని పర్యటన పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు పోలీసులు అంటే పెట్టుకుని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే పోలీసులను పెట్టుకొని మరి ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. పోలీస్ లేకపోతే ఈ ప్రభుత్వం లేదు అని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఎవరైనా అడిగే హక్కు ఉంటుంది. మరి అలాంటి ఎవరైనా ప్రశ్నించే వాళ్ళ కొంతన్ని కూడా నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కడప జిల్లా
అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు అయినా అభివృద్ధి చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ను చంద్రబాబు నాయుడు తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. భావస్వేచ్ఛ లేదు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిరసన వ్యక్తం చేస్తామంటే అవకాశం లేకుండా పోలీసులను ఉపయోగించి కడప బాలాజీనగర్ చెమ్మిమపేటలోని సిహెచ్ఆర్డి సంస్థ అధినేత దివంగత పుత్తా శివారెడ్డి సంవత్సరికం సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సతీమణి పుత్తా నిర్మల సంస్థ బాధ్యతలు స్వీకరించారు. 1991లో స్థాపితమైన సిహెచ్ఆర్డి సంస్థ ద్వారా శివారెడ్డి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి విశేష సేవలు అందించారని ఆమె తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా అన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల్లో మమేకమై శివారెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని చెప్పారు. శివారెడ్డి చిరకాల కోరిక అయిన వృద్ధాశ్రమం ఏర్పాటు కూడా చేపడతానని పుత్తా నిర్మల వెల్లడించారు. సిహెచ్ఆర్ సంస్థ 84లో స్థాపించబడింది. తర్వాత ఆయన డెవలప్ చేసుకునేటప్పటికి ప్రజలకి వెళ్ళేటప్పటికి 91లో ఆయన ప్రజలకి దూసుకెళ్ళిపోయి చాలా కార్యక్రమాలలో పేదవాళ్లకు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా ఆయన ఎంతో కృషి చేశాడు. ఆయన శ్రమ చాలా చేశాడు ప్రజలకి వెళ్ళి. తర్వాత ఆయన చేసినటువంటి మహిళలకు పొదుపు సంఘాలు అయితేనేమి గ్రామాలకు వెళ్ళి మహిళలు అబలు కాదు సబలని చెప్పి కూడా ఆయన గ్రామాలు తిరగడము గ్రామాలలో మహిళలు బలపడాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. రైతుల గురించి ఎన్నో వాళ్ళకు ఇన్సూరెన్స్లు ఇప్పించడం కానీ ఎన్నో సమస్యల మీద రైతుల మీద పోరాటం చేసి రైతు స్వరాజ్య వేదిక కూడా పనిచేశాడు. మానవ హక్కుల దాని గురించి కూడా పనిచేశాడు. చాలా కార్యక్రమాలు ఆయన చాలా చేపట్టాడు. కానీ ఈ సిహెచ్ఆర్ సంస్థ ఆయన శివారెడ్డి గారు చనిపోవడంతో మా కుటుంబం చాలా బాధాకరమైనటువంటి సమస్య. ఆయనకు 2023లో యాక్సిడెంట్ జరగడం జరిగింది. కొన్ని దుష్టశక్తుల ప్రభావం వల్ల ఆయనకు జరిగింది. దాంట్లో ఆయన బాడీ బాగా దెబ్బతినింది. చనిపోయేంత వరకు కూడా ఆయన రోజు 10 ట్యాబ్లెట్స్ తింటూనే ఉన్నాడు. కానీ అట్లనే తిరిగాడు, అట్లనే ప్రజలకు వెళ్ళాడు. ఎన్నో కార్యక్రమం చనిపోయేంత వరకు కూడా ఆయన లాస్ట్ నా బాడీ డొనేషన్ చేయమని కూడా ఒక్కసారి చెప్తే ఎందుకు అలా అంటున్నామని కూడా నాకు అర్థం కాలేదు. ఆయన బాడీ డొనేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన నేత్రం దానం కూడా జరగడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఆయన అడుగు జాడల్లో నేను నా కొడుకు ఈ సంస్థ ముందుకు తీసుకెళ్ళిపోవాలని నా కొడుకు పేరు సిద్ధార్థ ఆయన వారసుడు ముందుకు తీసుకెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు నేను మీడియాకి వచ్చి అన్ని చెప్పాలనేసి మీడియా ముందుకు వచ్చాను. ప్రజలు కోసం సేవ కోసమే ఆయన ప్రజల కోసమే పనిచేశాడు. మేము కూడా ప్రజల కోసమే చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత ప్రజలు మాకు సహకరిస్తూ మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆయన కార్యక్రమాలు ఏమేమి చేశాడో అన్నీ కూడా శివారెడ్డిని అడుగు జాడలు నడుస్తూ నేను సిద్ధార్థ ముందుకు నడుం బిగించి ముందుకు రావాలని ముందడిగేస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 3న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో జమ్మలమడుగులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో తాము కూడా పర్యటిస్తామని ప్రకటించిన వైసీపీ నాయకులు జమ్మలమడుగు వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పర్యటన విరమించాలంటూ జమ్మలమడుగు పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు అందజేశారు. అయినప్పటికీ పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2 సిఐలు 30 మంది కానిస్టేబుళ్లతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. వైసీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు. స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటనకు వైసీపీ నేతల సిద్ధం.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు. పర్యటన విరమించాలంటూ వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు. వైసీపీ నేతల పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరణ. జమ్మలమడుగులో హైటెన్షన్. వైసీపీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.